ఏదైనా కుట్ర ఉందనుకోవచ్చా? నిజంగానే అక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనేది నిన్న జరిగింది. సో చాలామంది రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో కొన్ని అంశాలు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. సో నిబంధనలకు విరుద్ధంగా భూములు లాక్కుంటున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఏంటి దీని వెనకైనా కుట్ర ఉందా? ఎందుకంటే కావాలని కొంతమందిని ఇలా పెట్టి అమరావతిని అడ్డుకోవాలి అనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందా, లేదు మావిగన్ వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా రైతులతోటి మాట్లాడుతున్నారా? ఎలా తీసుకోవచ్చు అంటారు? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధలు పడిన వాళ్ళం మేమండి. 26 కేసులు ఆడ ఆడ మనిషి అని కూడా చూడకుండా నెల్లూరులో కూడా నా మీద కేసులు పెట్టించారండి. అదేమంటే గవర్నమెంట్ నిధులకు అడ్డం కలిగించారు, మాస్కులు పెట్టుకోలేదు, ఏదో సంథింగ్ కొన్నిటి మీద నెల్లూరులో కూడా నా మీద 9 కేసులు పెట్టారు. అలాంటిది మేము బాధలు పడి ఆయన ఆ రోజు ఏ రోజు కూడా ఒక కార్యకర్త కూడా మా మొహం చూడాల. ఏంటమ్మా మహిళలు నా అక్క చెల్లెళ్ళు వాళ్ళ చిక్కటి చిరునవ్వు నేను చూడాలనుకున్నాడు. మరి అమరావతి మహిళల్లో ఎందుకు అడగట్లేదండి? ఏంటమ్మా మీరు చేసే పని ఇక్కడ ఎందుకు కూర్చున్నాను? ఒక్క రోజు మమ్మల్ని కేబినెట్ మీటింగ్కి వెళ్తున్నాం, మా ముందే అసెంబ్లీకి వెళ్తున్నాం, మాట్లాడాల. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీరు వెళ్ళి కుట్రంటే మరి ఆయన ఇప్పుడు మళ్ళీ నేను 29లో వస్తాను, నేను రావాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. నేను వస్తాను, అప్పుడు మీ భూములు మీకు ఇస్తాను అంటున్నాడు అని చెప్పి మావిగన్ కావాలి. వచ్చేటప్పుడేమో ఇదే రాజధాని ఇల్లు కట్టుకున్నాడు నాయకుడు అని ఓదరగొట్టారు అందరూ. ఓదరగొట్టి ఇక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా యువకుడు ఉత్సాహవంతుడని ఆయన కోట్లేసి మరి ఇది అమరావతిలో ఎంత ఇది కూడా పొలాలు రేట్లు పెరిగినాయి, రాజధాని అన్నాక బాగున్నా కూడా ఇక్కడ వాళ్ళే గెలిచారు. గెలిచినప్పుడు మీరు న్యాయం చేశారండి మాకు. మరి ఈ అమరావతి వద్దని నువ్వు అసెంబ్లీలో కూడా నేను ఒప్పుకోను, ఈ ప్లాట్లు మీరు తీసుకోవడానికి రైతులు పొలాలని అప్పుడు చెప్పాలి. అప్పుడు అందరూ ఇచ్చారు. వైసీపీ వాళ్ళు లేరు, బీజేపీ లేదు, జనసేన లేదు, మరి కమ్యూనిస్ట్ లేదు, మొత్తం తెలుగుదేశం వాళ్ళతో మొత్తం ఇచ్చారండి ఆ రోజు భూములు ఇక్కడ వాళ్ళు అంతా. మరి మేము ఇప్పుడు మీరు ఇవ్వకపోవటానికి కారణం ఏంటో మాకు తెలీదు. మా పొలాలు మాకు పైపెచ్చి వీళ్ళు అనకూడదు, ఈ సోదరుల్ని వీళ్ళు రియల్ ఎస్టేట్ కూడా చేస్తారండి. వీళ్ళకి అమరావతి కావాలి, రియల్ ఎస్టేట్ చేయాలి, బాగా కోట్లు పలుకుద్ది, రియల్ ఎస్టేట్ చెయ్యాలి. మా పొలాలు 4-5 కోట్లు, ఇప్పుడు 7 కోట్లు అమ్మాలి, ఇవన్నీ చేయాలి. ఈ నెలగానే మావిగన్ రాఘవ నిన్న కూడా ఎత్తుకున్నాడు. ఎవరు మన మాజీ ముఖ్యమంత్రి గారు. ఈ మావిగన్ రాఘవెత్తి మీకు ఒక కమిటీని వేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్లి నేను కోర్టుల దగ్గరికి లీగల్ సెల్ వాళ్ళకి అప్పచెబుతా, ఎవరు సుధాకర్ లాయర్ గారిని పెట్టి అని చెప్పాడు. మరి దీనికో భయపడి అక్కడ మాట్లాడి నేలపాడులో నాది ఒకే ఇల్లు అండి, నాకు 20 ఎకరాలు ఉంది, నేను ఇంకా వ్యవసాయం చేస్తున్నా, నేను వైసీపీ పార్టీ ఒకే ఇల్లు మాదని ఒక ఆయన చెప్పాడు. మీరు ఆ వీడియోలో చూసారో లేదా? అశోక్ కుమార్ గారని ఆయన అక్కడ